2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. హలో రాజేష్ గారు. హలో సిస్టర్ గారు. సో, ప్రెజెంట్ బడ్జెట్ గురించైతే హాట్ టాపిక్‌గా ఉంది అని చెప్పొచ్చు. అవును మేడం. అండ్ బడ్జెట్ తర్వాత గోల్డ్ రేట్ కావచ్చు, పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉంటాయి? ఏంటి సంగతులు అనేది ఒక ప్రశ్న అయితే ఎస్పెషల్లీ ఎవరైతే క్రిప్టో కరెన్సీ గురించి ఆలోచించే వాళ్ళు ఉంటారో, బడ్జెట్ ఎఫెక్ట్ క్రిప్టో కరెన్సీ మీద కూడా ఉంటుందా? ఉంటే ఎలా ఉండబోతుంది? పెరుగుతుందా? తగ్గుతుందా? అనేది కూడా ఒక పాయింటే. అవును మేడం. బడ్జెట్ తర్వాత ఎలా ఉంటుంది? ఇప్పుడు రీసెంట్ బడ్జెట్ ఎఫెక్ట్ నిజం చెప్పాలంటే క్రిప్టో మీద మినిమల్ ఎఫెక్ట్ మేడం. ఎందుకంటే క్రిప్టో మీద మినిమల్ ఎఫెక్ట్ అనేది ఇది ఒక దేశానికి సంబంధించింది కాదు. సో, ఇండియా ఏమన్నా వర్స్ట్ అంటే దీన్ని బ్యాన్ చేసినా దీని ఎఫెక్ట్ అనేది కొంతవరకు ఉంటది. కొన్ని రోజులుంటది. వేరే కంట్రీస్ వాడతారు కాబట్టి సో, ఆటోమేటిక్‌గా మళ్ళీ పికప్ అయిద్దనమాట. అయితే ప్రస్తుతానికి గ్లోబల్ వైస్‌గా అయితే మార్కెట్ కండిషన్ చాలా బాలేదు మేడం. చాలా వాల్యూస్ హాఫ్‌కి పడిపోయినాయి. సగానికి పడిపోయినాయి. పెద్ద పెద్ద ప్రాజెక్ట్‌లు కూడా. సో, మార్కెట్ పరంగా అయితే క్రాష్‌లోనే ఉంది. ఏం జరిగిందంటే, ఈ గోల్డ్, సిల్వర్ వైపు గత సంవత్సరం నుంచి మేడం ఇన్వెస్టర్స్ అందరూ వాటిని కొనడానికి ఇష్టపడ్డారు. గోల్డ్ వైపు, సిల్వర్ వైపు. ఎప్పుడైతే చైనా మేము సిల్వర్ ఎక్స్‌పోర్ట్స్ ఆప్ చేస్తున్నాం అని అనౌన్స్ చేసిందో, అప్పటి నుంచి సిల్వర్ రేట్ ఇంకా పెరిగింది గోల్డ్ కన్నా. సో, ఇది నిజం చెప్పాలంటే బిగ్ పీపుల్ ఆడే గేమ్. వాళ్ళేం చేస్తారంటే గోల్డ్ రిజర్వ్స్, సిల్వర్ రిజర్వ్స్ కొన్ని వేల కోట్లలో పెట్టుకుంటారు. పెట్టుకొని ఒక అనౌన్స్‌మెంట్ ఇస్తన్నారు. ఇప్పుడు చైనా వాళ్ళు చేసిందదే. మేము ఎక్స్‌పోర్ట్స్ ఆప్ చేస్తాం అనేసరికి ఏమైంది? చైనా ఈస్ ద లార్జెస్ట్ ఎక్స్‌పోర్టర్. మిగతా వాళ్ళందరూ సిల్వర్ వైపు అమ్మో! ఇంక రేట్ పెరిగిద్ది, రేట్ పెరిగిద్దని అది ఆ అనౌన్స్‌మెంట్ వచ్చిన నెల రోజుల్లోనే 100% పెరిగింది సిల్వర్. ఇప్పుడు వీళ్ళు ఆల్రెడీ కొనిపెట్టుకున్నారు గదా! ఇప్పుడు మళ్ళీ ఒక పాజిటివ్ న్యూస్ ఇస్తారు. మళ్ళీ మేము ఎక్స్‌పోర్ట్ స్టార్ట్ చేస్తామని. అంటే ఇక్కడ ఏమైద్ది? ఈ యొక్క ఎక్స్‌పోర్ట్స్ ఏదైతే ఆఫ్ చేశారని ఆ యొక్క న్యూస్‌తో ఇంత కొన్న వాళ్ళు, వీళ్ళ సిల్వర్ రిజర్వ్స్ వాల్యూ అమాంతంగా డబుల్ అయినాయి. సో, ఈ మ్యానిపులేషన్ అనేది మార్కెట్‌లో బాగా జరుగుతుందండి. అందుకనే ఎప్పుడూ చూడని క్రాష్ మనం సిల్వర్‌లో చూసాం. 37% ఎంతో క్రాష్ అయింది ఒక్క రోజులోనే. గోల్డ్ కూడా క్రాష్ అయింది. ఏది? క్రిప్టోని మనం ఏమనుకుంటాం మనం? హైలీ వాలటైల్ అనుకుంటాం. హైలీ వాలటైల్ అంటే సో, బిట్‌కాయిన్ కూడా ఒకేసారి 30-40% పడడం చాలా అరుదనమాట. కానీ గోల్డ్ గాని, సిల్వర్ గాని ఇలా క్రాష్ అయినాయి. అంటే జనానికి ఒక నిజం చెప్పాలంటే ఒక భయమేసింది మేడం. సో, అందువల్ల బడ్జెట్ ఎఫెక్టు నిజం చెప్పాలంటే క్రిప్టోకి సంబంధించి ఇండియాలో అద్భుతమేం జరగల. అంతకుముందు ఏమైతే రూల్స్ ఉన్నాయో అయ్యే రూల్స్ ఉన్నాయి. కానీ ఎక్స్‌చేంజెస్‌కి ఇంకొంచెం మీరు గనక మంచిగా మాకు డేటా ఇవ్వకపోతే, యూజర్స్ ట్రాన్సాక్షన్స్ చేసినయి గాని ఇవి ఇవ్వకపోతే మీకు పెనాల్టీ ఎక్కువుంటది. స్టాక్ మార్కెటు బడ్జెట్ అనౌన్స్‌మెంట్ అయిన తర్వాత క్రాష్ అయింది మేడం. ఎందుకంటే ఫ్యూచర్స్‌లో, ఆప్షన్స్‌లో అంతకుముందు ఫీజు తక్కువుండేదండి. ఈ బడ్జెట్ తర్వాత ఎక్కువ చేశారనమాట. సో, ఇయన్నీ చూస్తే బడ్జెట్ ఇంపాక్ట్ అనేది క్రిప్టో మీద అంత కొంచెం పాజిటివిటీ ఎక్స్‌పెక్ట్ చేశారు. మన ఇండియా వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేశారు. ఏమన్నా టాక్స్ అనేది 30% ఉంది గదండీ! ఇదొక 10% చేస్తారేమో! లేదంటే టీడీఎస్ ఉంది. దానికి కొంచెం తగ్గిస్తారేమో! ఇవన్నీ ఉన్నాయి. కానీ ఒక్క న్యూస్ గూడా రాలేదు. సో, గవర్నమెంట్ అయితే దీని గురించి అసలు ఒక్క మాట గూడా మాట్లాడలేదు. మీ ఇష్టం. మీకు ప్రాఫిట్స్ వస్తే టాక్స్ పే చేయండి. ఇంతవరకే తప్ప ఏమన్నా ఫ్యూచర్‌లో ఇంకా ఇలా చేద్దాము, అలా చేద్దాం అనేది ఏది రాలేదు. కానీ కంటెంట్ క్రియేటర్స్‌ని మాత్రం మంచి ఊపునిచ్చింది మేడం గవర్నమెంట్. కొన్ని వందల కోట్లు ఫ్యూచర్‌లో కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళకి ల్యాబ్స్ క్రియేట్ చేయడానికి స్కూల్ లెవెల్‌లోనే ఇయన్నీ చేస్తుంది. వాళ్ళ ఉద్దేశ్యం ఏంటంటే 2030 కల్లా సంథింగ్ కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ కంటెంట్ క్రియేట్ చేసేవాళ్ళు కావాలంట. సో, కంటెంట్ క్రియేటర్స్‌కి మాత్రం చాలా చాలా అద్భుతమైన ఆపర్చునిటీస్ ఉన్నాయి. మీరు కంటెంట్ గనక ఏ ఫీల్డ్‌లో అయినా క్రియేట్ చేయగలిగితే స్టార్ట్ చేయండి. ఏ మీడియా ప్లాట్‌ఫార్మ్ అయినా. సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లో. అంతకుముందు ఫిజికల్‌గా బిజినెస్‌లు జరిగేది మేడం. ఇప్పుడు గనక ఒక బిజినెస్ ఆన్‌లైన్‌లో లేకపోతే సర్వైవల్ అనేది లేదు. ఆన్‌లైన్‌లో ఉంటేనే వాళ్ళ బిజినెస్ సర్వైవల్ ఉంటది. ఎందుకంటే ఆన్‌లైన్‌లో ఉంటే ఆ ప్రొడక్ట్ ఏ కంట్రీ నుంచైనా కొనుక్కోవచ్చు. ఏ ప్లేస్ నుంచైనా కొనుక్కోవచ్చు. మీ ప్రొడక్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసేది మనకు తెలియాలి అంతే. సో, అందుకనే కంటెంట్ క్రియేటర్స్‌కి మాత్రం బడ్జెట్‌లో మంచిగా జరిగింది. ఏ వాటి మీద మాత్రం మంచి ప్రోత్సాహకాలు ఇస్తారు. డేటా సెంటర్స్ ఉన్నాయి గదా మేడం! వాళ్ళకి గనక క్లౌడ్ సర్వీసెస్, డేటా సర్వీసెస్‌కి 2047 వరకు జీరో టాక్స్ చేశారండి. సో, ఇవన్నీ గుడ్ న్యూస్‌లు. కాకపోతే క్రిప్టో వాళ్ళకి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకైతే బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. ఎక్కువ
దాని గురించి అసలు డిస్కషన్ కాదు కదా! ఒక పాయింట్ కూడా లేదు. సో, మన ఇండియా ఎక్కువ గోల్డ్‌ని, సిల్వర్ కన్నా గోల్డ్ మీద ఎక్కువ. మన ఇండియన్ ఇన్వెస్టర్స్ కూడా మెటల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. సో, వన్స్ బడ్జెట్ వల్ల దీని ఇంపాక్ట్ అయితే ఏం లేదు మేడం మన క్రిప్టో ప్రపంచానికి. రాజేష్ గారు మీరు అన్నట్టుగానే మరి ఇంకా ఎవరైనా కూడా డబ్బులు సంపాదించుకోవడానికి ఏఐ, వెబ్3, క్రిప్టో కరెన్సీ మీద ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుందంటారు ఫర్దర్‌గా? సో, శిరీష గారు చాలా మందికి ఏంటంటే ఫేక్ వాటిలో ఎళ్తున్నారండి. అంటే పాపం వాళ్ళు డబ్బులు పెడుతున్నారు గానీ స్కామ్స్‌లో పెడుతున్నారు. మల్టీ లెవెల్ మార్కెటింగ్స్ అని వాళ్ళకి ఏంటంటే మనీ సర్క్యులేషన్ వాళ్ళు పెట్టేది. అది ప్రొడక్ట్ ఉండాలి ఎప్పుడైనా. ప్రొడక్ట్ అనేది మనీ జనరేట్ చేయాలి. ఆ మనీని లీడర్స్‌కి డిస్ట్రిబ్యూట్ చేస్తే ఏం కాదు. కానీ ఇక్కడ మనీ సర్క్యులేషన్ వీటిల్లో ఏమైద్దంటే మీరొకళ్ళు జాయిన్ అయ్యారనుకోండి. మీ మనీ అంతకుముందు వాళ్ళు జాయిన్ అవుతారు కదా! వాళ్ళకి సర్క్యులేట్ అయిద్ది. ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి. సో, ఇటువంటి నాలెడ్జ్, ఇటువంటి టిప్స్ కావాలంటే కింద మన వాట్సాప్ ఛానెల్ ఉంటది మేడం. దానిలో జాయిన్ అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో లేటెస్ట్ టూల్స్ గురించి, క్రిప్టో మీద నాలెడ్జ్ ఇవన్నీ యూజర్స్‌కి మనం అందిస్తున్నాము. ఎప్పటికెప్పుడు అప్డేట్స్ కూడా దానిలో వస్తాయి మేడం. యెస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు. థాంక్ యూ శిరీష గారు.